ఇప్పుడు మనం అనస్థీషియా వర్క్ స్టేషన్ ని మనం స్టార్ట్ చేస్తున్నాం. ఇప్పుడు ఎక్కడి నుంచి అది ఇప్పుడు మన ర్యాక్ వచ్చింది. మనకి అక్కడ పిన్ ఇండెక్స్ సేఫ్టీ సిస్టమ్ అని ఉందన్నమాట. ఈ పిన్ ఇండెక్స్ సేఫ్టీ సిస్టమ్ వల్ల ఒక దాంట్లో ఇంకొకటి యాక్సిడెంటల్ కూడా పేషెంట్ కి ఇవ్వకుండా ప్రొటెక్టివ్ అవుతుంది అనమాట. ఇప్పుడు దానికి అందుకే కలర్ కోడింగ్ వైట్ అండ్ బ్లాక్ అని, అట్లా వైట్ అని, తర్వాత ఇది నైట్రస్ ఆక్సిజన్ బ్లూ అని, ఇవి యూనివర్సల్ కలర్ కోడ్ అనమాట ఇంటర్నేషనల్లీ. ఓకే, మనం పేషెంట్ కి అనస్థీషియా మిషన్ లో మాత్రమే వాడతాము. అనస్థీషియా వర్క్ స్టేషన్ లో నైట్రస్ ఆక్సైడ్ ఇప్పుడు అద్దులు దాగా ఇప్పుడు మనకి అవి పెట్టినాము. ఆ ప్రెజర్ ఎంత ఉందన్నది ఇక్కడ పిన్ ఇండెక్స్ సేఫ్టీ సిస్టమ్ లో మనకి ఇప్పుడు చూస్తాం అనమాట. దాన్ని ఎట్లా చెక్ చేయాలి, ఇక్కడ దానికి సెంట్రల్ సప్లై ప్రెజర్ ఎక్కడ ఉందన్నది ఇక్కడ చూపెడతారు అనమాట. ఓల్డ్ మిషన్ లో ఇక్కడ మీటర్స్ వచ్చేటి అనమాట. అవన్నీ ఇప్పుడు దీనికి లేదు, ఓన్లీ అన్ని డిజిటల్ వచ్చిన తర్వాత ఇది టచ్ స్క్రీన్ లోనే మనకు ఇది సెంట్రల్ సప్లై కనబడుతుంది. ఈ పైప్ ఏదైతే ఉందో దిస్ సింబల్ సెంట్రల్ సప్లై ఆక్సిజన్, సెంట్రల్ సప్లై గ్యాస్ అనమాట. ఇవి మిషన్స్ ఉన్నాయి. ఇప్పుడు ఇవి ప్రెజర్ 0 ఉన్నాయి. ఇప్పుడు ఇవి ఎంత ఉన్నాయి, ఎట్లా వాడాలి అన్నది నేను ముందు చెప్తా. ఇప్పుడు దీన్ని యోక్ అసెంబ్లీ అంటాము. దీనికి అనస్థీషియా మిషన్ కి అనస్థీషియా వర్క్ స్టేషన్ కి ఫిట్టెడ్ ఉంటాయి ఆక్సిజన్ అండ్ నైట్రస్ ఆక్సైడ్, ఈ రెండే ఉంటాయి. ఇప్పుడు మనం ఎట్లా తీయాలి, దాన్ని ఎట్లా ఓపెన్ చేయాలి అని నేర్చుకున్నాం. మీరు పెట్టు, మీరు చెప్తా ఉంటే నేను చేస్తా ఉంటా. సరే, ఇప్పుడు దాన్ని ఎట్లా తీయాలని నేర్చుకున్నాము. దానికి లెగ్ సపోర్ట్ పెట్టి ఒక చైన్ ఎట్లా డిస్కనెక్ట్ చేయాలి, ఇది యోక్ అసెంబ్లీ. ఇది చూపెట్టాను పాయింట్ ఇటు తిప్పు. ఇది సిలిండర్. చిన్న వాచర్ కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. దీని ద్వారా కూడా మొత్తం లీక్ అయిపోతుంది. లేకపోతే ఈ రెండు పిన్నులు ఏవైతే ఉన్నాయో ఈ రెండు పిన్స్ ఆర్ ఇంపార్టెంట్. ఓకే, దీన్ని ఆగండి. ఇప్పుడు ఓపెన్ చేస్తున్నాం. ఓపెన్ చేయడం అన్నది యాంటీ క్లాక్ వైజ్ ఓపెన్. ఏదైనా మిషన్ కి ఇన్బిల్డే ఇది స్పానర్. మిషన్ కి ఇన్బిల్డ్ గా ఇక్కడే వస్తుంది. ఇక్కడ ప్లేస్ చేసింది ఉంటుంది మిషన్ కొద్దిగా దూరం మిషన్ వెనకాల ఇలా ప్లేస్ చేసింది ఉంటుంది. మనం ఆక్సిజన్ అయిపోతే, సెంట్రల్ సప్లై అయిపోతే అలారం వస్తే టెన్షన్ పడద్దు, పరిగెత్తద్దు, ఆన్ చేసుకొని ఇక్కడ రెడీగా పెట్టుకోవాలి. ఇప్పుడు ఓపెన్. ఓకే, ఇక్కడ ఓపెన్ అయిపోయింది. అక్కడ ఆక్సిజన్ ఓపెన్ చేసిన తర్వాత మనకు సిలిండర్లో ఇంత ప్రెజర్ ఉంది. ఇది ఎంత, ఇది 1802 లీటర్స్ ఆక్సిజన్ అందులో ఉందన్నమాట. ఇలా ఉంటుంది. అందులో 2100 PSI ఉంటుంది అనమాట చిన్న సిలిండర్లో. ఇది ఇప్పుడు మనకు 1800 ఉన్నది, ఫుల్ ఉంది. ఓకే, ఓకే. సేఫ్టీ ఫీచర్స్ ఏంటంటే ఇప్పుడు మనకు 1800 వచ్చినది, ఇప్పుడు 67 ఎట్లా వచ్చింది అయితే ఉందో, చాలా నుంచి మనం తీసుకున్నది ఇక్కడ ప్రెజర్ రిలీఫ్ వాల్వ్ దగ్గర, కంట్రోల్ దగ్గర ఆగి మనకు ఎంత కావాలో మిషన్కి అంత మాత్రం డెలివరీ చేసేలాగా దాన్ని ఒక సెటప్ చేసిన డయాఫ్రామ్ ఉందన్నమాట. ప్రెజర్ ఫెయిల్ అయితే కూడా అలారమ్స్ వస్తాయి. అలారం అది కూడా ఆక్సిజన్ ఫెయిల్యూర్స్ అలారం వస్తుంది అనమాట. అది కూడా వన్ ఆఫ్ ద మెకానిజం సిస్టమ్. ఇక్కడ దీనికి 3 ఆక్సిజన్, ఎయిర్, నైట్రస్ ఉన్నాయి. ఆక్సిజన్, ఎయిర్, నైట్రస్ ఉన్నాయి. ఇంకొకటి కూడా ఉంటుంది, ఎంటనాక్సాన్ ఉంటుంది. అది 50% ఆఫ్ ఆక్సిజన్, 50% నైట్రస్ అని మన దగ్గర లేదు ప్రస్తుతానికి, కానీ ఇది కూడా ఉంటుంది అనమాట. ఇవి కూడా సేఫ్టీ ఫీచర్స్ అంటే ప్రతి దానికి ఇవి మోడల్ కూడా ఇవి పట్టుకోవడానికి మనకి లైట్ లేనప్పుడు లో లైట్లు కూడా మనకు కనబడేటట్టుగా దీన్ని ఐడెంటిఫై చేసేలాగా ఆక్సిజన్కి ఈ ప్రపోర్షనింగ్ అంటే ప్రపోర్షనింగ్ నాబ్స్. ఈ నాబ్స్ అన్ని క్లారిటీగా మనకు తెలియదు, ఫిజికల్గా ముట్టుకుంటే తెలిసేట్టుగా, టచ్ చేస్తే తెలిసేట్టుగా దానికి డిజైన్ చేయబడ్డాయి అనమాట. ఇక్కడ లైట్ ఉంటుంది, లైట్ ఇంక్రీజ్ అవుతుంది, ఇలా లైట్ ఉంటుంది, కానీ ఇక్కడ లేకున్నా కూడా నీకు తెలిసేట్టుగా ఈ మిషన్స్ అనేవి ఇక్కడ సేఫ్టీగా మనకు మ్యానుఫ్యాక్చర్ చేయబడ్డాయి. ఆక్సిజన్ ఓపెన్ చేస్తున్నా,
నైట్రస్ కూడా ఓపెన్ చేస్తున్నా. ఆక్సిజన్ నైట్రస్ ఓపెన్ చేస్తున్నా. కానీ నేను ఆక్సిజన్ బంద్ చేసినప్పుడు నైట్రస్ ఇది వాళ్ళు మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ఇక్కడ వాళ్ళు నేను ఆక్సిజన్ బంద్ చేస్తున్నా, నైట్రస్ కూడా బంద్ అయిపోతుంది. ఇది వన్ ఆఫ్ ద సేఫ్టీ సిస్టమ్ అనమాట. ఇది డయామీటర్ ఇండెక్స్ సేఫ్టీ సిస్టమ్ అంటాం. ఇది ఓన్లీ ఒకటి మాత్రమే, ఒకటి ఇచ్చింది తీసుకోదు అనమాట, తీసుకునేది ఇవ్వదు అనమాట. ఈ రెండు మిక్సర్ కాకుండా ఓన్లీ డయామీటర్ సేఫ్టీ ఇండెక్స్ సిస్టమ్ వల్ల మనకి ఓన్లీ పేషెంట్కి ఇచ్చినప్పుడు ఇస్తుంది, మళ్ళీ వచ్చినప్పుడు ఇక్కడ తీసుకుంటుంది. ఒకటి ఇస్తుంది, ఒకటి తీసుకుంటుంది. మాట చెప్తాం. ఎక్స్పిరేటరీ ఇది ఎక్స్పిరేటరీ, ఇది ఇన్స్పిరేటరీ. ఇది పేషెంట్ ద్వారా వెళ్తుంది, ఇలా పేషెంట్ నుంచి మళ్ళీ ఎక్స్పిరేటర్గా ఇలా మిషన్ ద్వారా వెళ్ళిపోతుంది. రెండు రకాలు ఉంటాయి. ఒకటి బ్లూ కలర్ నుంచి వైట్ అవుతుంది, వైట్ నుంచి బ్లూ అవుతుంది. ఇది ఇప్పుడు మనం వాడేది వైట్ కలర్ది. ఇది ఎగ్జాస్ట్ కాలేదు, మంచిగా ఫ్రెష్ ఉంది కాబట్టి ఇది వైట్ కలర్లో కనబడుతుంది. మీకు కంటైనర్ వల్ల కొంచెం బ్లూ కనబడచ్చు, కానీ అది వైట్లో ఉంది పూర్తిగా. ఇందులో ఇది కంపోనెంట్స్ ఏంటంటే సోడియం హైడ్రాక్సైడ్, పొటాషియం హైడ్రాక్సైడ్, కాల్షియం హైడ్రాక్స్ అని 3 కలిపిన మిశ్రమం అనమాట. ఇది మిశ్రమం 3 కలిపింది. ఇది ఇలా మిషన్ నుంచి అన్లాక్ చేసి కంటైనర్ని బయట తీసి మనం ఫిల్ చేస్తాం అనమాట. చూపెట్టు ఫిల్లింగ్. స్పేస్ ఉంది, ఇది ఇంట్రా గ్రాన్యులర్ స్పేస్ అంటాం. ఈ స్పేస్ ఉండాలి ఖచ్చితంగా. మూత పెట్టేది. ఓకే, ఇప్పుడు స్టార్ట్. ఇవి వ్యాపరైజర్స్ 3 చాలా రకాలు ఉంటాయి. ఇవి సియోఫ్లోరిన్, డెస్ఫ్లోరిన్. ఇప్పుడు మనం సియోఫ్లోరిన్ ఫిల్ చేస్తున్నాం. ఆ పిల్లర్ అలా ఫిల్ చేసి ఓకే, ఇప్పుడు స్లోలీ ఫిల్ అవుతుంది. ఇన్హలేషన్ ఏజెంట్ ఇప్పుడు ఫిల్ చేసినాం మనం. సియోఫ్లోరిన్, డెస్ఫ్లోరిన్, హలోథేన్, ఐసోఫ్లోరిన్, ఎన్ఫ్లోరిన్ ఇవన్నీ ఉంటాయి. మనం అకార్డింగ్ టు ద పేషెంట్ కండిషన్ వాటి సేఫ్టీ సిస్టమ్ తోని దాని చాయిస్ ఆఫ్ ఇన్హలేషన్ ఏజెంట్స్ అంటాం. ఇప్పుడు మనం ఐసోఫ్లోరిన్ వాడతాం. కొన్ని దగ్గర ఐసోఫ్లోరిన్లో అవన్నీ లివర్ ట్రాన్స్ప్లాంట్, లివర్ కేసెస్కి, లివర్ ప్రాబ్లం ఉన్న కేసెస్కి, ఫ్యాటీ లివర్ కేసెస్కి, నాన్ ఫంక్షన్ లివర్ కేసెస్కి మనం ఐసోఫ్లోరిన్ వాడతాం. ఐసోఫ్లోరిన్ ఆల్సో మనం వ్యాపరైజర్. ఇప్పుడు ఇక్కడ మనం వాడేది సియోఫ్లోరిన్. ఇది డెస్ఫ్లోరిన్ చూపెడుతున్నాం. డెస్ఫ్లోరిన్కి ఇది టెక్ 7. ఇది దీనికి పవర్ కార్డ్ అవసరం ఉంటుంది, దీనికి హీట్ ద్వారా వెళ్తుంది అనమాట. మనకు ఏసీజీఓ ఉంది, యాక్సిలరీ కామన్ గ్యాస్ అవుట్లెట్ అని. ఇక్కడ నుంచి మనం డైరెక్ట్ కూడా ఇవ్వచ్చు అనమాట, వెంటిలేటర్. ఇక్కడ నుంచి మనం ఇవన్నీ ఐసోఫ్లోరిన్ వస్తుంది, ఆక్సిజన్ వస్తాయి, ఇట్లా ఇవ్వచ్చు. ఇప్పుడు ఇది వెంటిలేటర్ మోడ్లో ఉంది. ఇప్పుడు దీన్ని మనం ఏసీజీఓకి మారుదాము, యాక్సిలరీ కామన్ గ్యాస్ అవుట్లెట్కి. ఇప్పుడు ఇలా మారిపోతుంది. ఇక మీకు చూడవచ్చు మనం ఇక్కడ ఎమర్జెన్సీ ఆక్సిజన్ ఫ్లష్ అనమాట. ఈ వీల్స్ కూడా ఇవి యాంటీస్టాటిక్ వీల్స్ అనమాట. ఇవి ఎలక్ట్రికల్ పాస్ కాకుండా గ్రౌండెడ్ అవుతాయి. ఇది యాంటీస్టాటిక్ వీల్స్ అనమాట. దీనికి షాక్ రాకుండా.